హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఎంటర్ మెమో ఉంటే సరిపోతుంది. మీకు గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. జీతం వచ్చి మనకి 48,000 రూపాయలు. ఈ నోటిఫికేషన్ కోసం ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ నేషనల్ మెట్రాలజికల్ ల్యాబొరేటరీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్లో ఫుల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు అయితే మన ఛానల్లోంచి అయితే అప్లోడ్ అయితే అవ్వవు. ఇది మనకి మెట్రాలజికల్ ల్యాబొరేటరీలో ఉద్యోగము. ఇక్కడి నుంచి అయితే మనం డౌన్లోడ్ చేసి మీ నోటిఫికేషన్ని మీకు ఫుల్ డీటెయిల్స్ ఎలా అప్లై చేయాలో అన్నీ మీకైతే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఈ నోటిఫికేషన్ మనకి సిఎస్ఐఆర్ నేషనల్ మెట్రాలజికల్ ల్యాబొరేటరీ నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి నేను డౌన్లోడ్ చేశాను నోటిఫికేషన్. మీరు కూడా చూపించడం జరిగింది. మీకు ఏదన్నా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఈ నోటిఫికేషన్ ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు, లేకపోతే మెయిల్ అయినా చేయండి. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 07/2025. రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫ్కి వేకెన్సీలు ఇవి. మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1 డిసెంబర్ 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ డేటు 31 డిసెంబర్ 2025 రాత్రి 11 గంటల దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ముందరగా మనకి క్వాలిఫికేషన్ చూస్తుంటే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మనకి ఇంటర్మీడియట్ చదివిన వారికి అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగలేదు వీరు. మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ మనకి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్లు వచ్చి మనకి హిందీలో కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది. మనకి స్టాండర్డ్ ఎలా ఉంటుందంటే ఇంటర్మీడియట్ లెవెల్లో స్టాండర్డ్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి టైం ఇవ్వడం జరిగింది, 2 గంటలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వారికి 2 గంటల 40 నిమిషాలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామినేషన్ 3 పార్ట్లలో అయితే ఉంటుంది. ఒక పార్ట్లో వచ్చి జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. మనం 0.25 మార్క్స్ అంటే 4 తప్పులు అయితే 1 మార్కు మీకు వచ్చింది కట్ అవ్వడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్కి వచ్చి మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. సేమ్ 4 తప్పులు ఉంటే 1 మార్కు రైట్ మార్క్ కట్ అయిపోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్కులు. దీనికి వచ్చేటోడికి ఇది కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత మీకు ప్రొఫెషనల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీకు 10 మినిట్స్ ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ మీకు డిక్టేట్ చేయడం జరుగుతుంది. దాన్ని మీరు స్టెనోగ్రాఫ్లో రాయవలసి ఉంటుంది. దానికి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీకు ఎవరైతే ఇంగ్లీష్లో నేర్చుకున్నారో ఇంగ్లీషు, హిందీలో నేర్చుకున్నారో హిందీలో వారైతే దీనికి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం చేస్తారు. ఇది మీకు వచ్చిన మెరిట్ లిస్ట్ ద్వారా మీకు రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ జాబ్కి వచ్చి మనకి ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 27 సంవత్సరాల వరకు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారు 30 సంవత్సరాల దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వారు 32 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ రిలాక్సేషన్ వారికి ఇవ్వడం అయితే జరిగింది. అదే మనకి విడోస్ కానీ డైవర్స్ ఉమెన్స్ కానీ ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేటెడ్గా ఉన్నవారు కానీ వారైతే 35 ఇయర్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంది. 40 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలు అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఫీజు విషయానికి వచ్చేటప్పటికి మనకి 500 రూపీస్ ఫీజు అన్రిజర్వ్డ్ ఓబీసీ క్యాండిడేట్కి అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఇది కూడా మనకి ఆన్లైన్లోనే ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందర 10th క్లాస్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్స్ మార్క్ షీట్ని, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ని కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. తర్వాత కాపీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా మీ పేరు రాసి, మీ ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసి ఇక్కడ సంతకం పెట్టి ఇది కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్లో 4.5 MBలో అయితే మీరు సేవ్ చేసుకుని అప్లోడ్ చేయాలి. అదర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఆర్డర్ లెటర్స్, ఏదన్నా మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న కేటగిరీ SC ST OBC సర్టిఫికేట్స్, డిజబిలిటీ సర్టిఫికేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్, ఎనీ ఏజ్ రిలాక్సేషన్ ఉన్నా కానీ, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేటు అన్నీ కూడా స్కాన్ చేసుకుని వీడియోస్ అయితే డైవర్స్ సర్టిఫికేటు లేకపోతే మీ డెత్ సర్టిఫికేటు వారికి దీనికి ఆ సర్టిఫికేట్ కూడా దీనికి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మనకి టోటల్ వేకెన్సీస్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి 5 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 1 ఉంది. ఓబీసీ వారికి లేదు కాబట్టి అన్రిజర్వ్డ్లో 2 ఉన్నాయి కాబట్టి మీరు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. మనకు శాలరీ వచ్చి పే లెవెల్ 4 25,500 నుంచి 81,100 దాకా మీకు బేసిక్ పే ఉంటుంది. అన్నీ కలిపి ఇక్కడ 48,000 రూపీ పర్ మంత్ రావడం అయితే జరుగుతుంది. ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం అయితే జరిగింది. మనకు అప్పర్ ఏజ్ వచ్చేటప్పటికి 18 నుంచి 27 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి 30 సంవత్సరాల దాకా, ఓబీసీ వారికి లేదు కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ పనికిరాదు. 27 సంవత్సరాలు ఉన్నవారే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. SC ST వారు అది వచ్చేటప్పటికి 32 సంవత్సరాలు. తర్వాత ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది, వీడియోస్ ఉమెన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి మనకి 40 ఇయర్స్ దాకా ఉంది కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కూడా చూపిస్తాను మీకు, ఆన్లైన్ అప్లై ఎలా చేసుకోవాలని. ఇక్కడ సైట్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా ఆన్లైన్ అప్లై అయితే చేసుకోండి. ఇలా కిందకు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా చదవాలంటే ఇక్కడ చదివి మీరు పూర్తిగా మనకి 31/12/2025 నాటికైతే దీనికి క్లోజ్ అయిపోతుంది కాబట్టి కిందకంటే ఇలా స్క్రోల్ చేసుకుని వచ్చిన తర్వాత ఐ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆల్ కండిషన్ అండ్ విజ్ ప్రాసెసింగ్ నౌ దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతాయి. మొదటగా మీకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత పే అప్లికేషన్ ఫీజు, లాగిన్ టు అప్లై అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ పెట్టుకున్న తర్వాత లాగిన్ టు అప్లై, ప్రింట్ అప్లికేషను, పాస్వర్డ్ రికవరీ, పాస్వర్డ్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మీకు రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఆ విధంగా అయితే మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ డేట్ ఉందో అదైతే దీంట్లో ఫిల్ చేయాలి. మీకు ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేయండి. ఎంత మనకి 9 ఉండాలి. ఫస్ట్ క్యాపిటల్ లెటర్ కానీ, తర్వాత ఒక మనకి హ్యాష్ కానీ ఏదో ఒకటి మరి ఏ నుండి జెడ్ దాకా మనకి ఏదైనా పెట్టుకోవచ్చు. 0 నుంచి 9 నెంబర్స్ పెట్టుకోవచ్చు. స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకుని ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి రిజిస్టర్లోకి వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నొక్కగానే మనకి పేమెంట్ 500 రూపాయలు పేమెంట్ అయితే మీకు పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మన యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అవుతే ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్కి పాస్వర్డ్ అయితే అడుగుతాం జరుగుతుంది. మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా కొట్టిన తర్వాత లాగిన్ అవుతే మీకు డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫీజు పేమెంట్ కోసం మనకి ఇక్కడ క్లిక్ చేస్తే ఇలాగ ఆన్లైన్ పోర్టల్ అయితే మీకు అవుతుంది. మీరు ఎక్కడి నుంచి మరి పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాంట్లో అయితే క్లిక్ చేయండి. మీకు క్లిక్ చేసి పేమెంట్ అయితే చేయండి. దీంట్లో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అయితే అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ నింపిన తర్వాత మీకు అప్లికేషన్ ప్రింట్అవుట్ అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు ఏదైనా రికవరీ చేసుకోవాలని రికవరీ కూడా చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో మనకి ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి మంచి అవకాశం ఉంది కాబట్టి పోస్టులు కూడా బాగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు అప్లై చేసి ఇంటర్మీడియట్ చదివిన వారు మీరైతే ఉద్యోగం పొందాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కొలీగ్స్కి.
సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.